ప్రైజ్ లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయములో నుండి ధ్యానించుకుందాము. ప్రభువైన క్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమించుచున్నాను గనుక విడువకని ఎడల కృప చూపుచున్నాను. ఆమెన్. శాశ్వతమైన ప్రేమ మనకు ఎక్కడ దొరుకుతుందా అంటే ప్రభువైన క్రీస్తు వారి యొద్దనే మనకు శాశ్వతమైన ప్రేమ దొరుకుతుంది. మన ఎడల తన కృపను చూపించుచున్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. ప్రభువైన క్రీస్తు వారు మాత్రమే మనకు శాశ్వతమైన ప్రేమను, శాశ్వతమైన కృపను చూపించే దేవుడు. ఈ లోక సంబంధమైన ప్రేమ ఉన్నదే, ఈ లోక సంబంధమైన ప్రేమ శాశ్వతమైనది కాదు. మనకు డబ్బు ఉన్నప్పుడు, మనకు ఆస్తులు ఉన్నప్పుడు మనుషులైన వారు మన చుట్టూ చేరి ప్రేమను చూపిస్తూ ఉన్నట్టుగా నటిస్తారు. అది అశాశ్వతమైనది. ప్రభువైన క్రీస్తు వారిని నీ ఒక్కసారి చూసిన ఎడల ఆయన శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించే దేవునిగా ఉన్నాడు. ఒక్కసారి గమనించండి. నా మాటలు మీ చెవిన పెట్టాలని నేను వేడుకొనుచున్నాను. ప్రభువైన క్రీస్తు వారు సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త. ప్రభువైన క్రీస్తు వారు మనలను ప్రేమించి మన తల్లి గర్భములోనికి మనలను ప్రవేశింపచేసి మనకు ఆరోగ్యమును దయచేసి మనలను పెంచి మనలను నీతి అయిన మార్గములో నడిపించుట కోసరము ప్రభువైన క్రీస్తు వారు మన వెన్నంటే ఉన్నారు, మనలో ఉన్నారు. తన సన్నిధి మనకు ఉంచి ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. మనము నశించిపోవుట తనకిష్టము లేదు కనుక మనము పాపములో ఉన్నప్పుడు ఆ పాపములో నుండి మనలను పైకి లేవనెత్తిన దేవుడు. అట్టి ప్రేమ ఈ మనుషులైన వారు మనకు చూపించలేరు. చివరకు మనము నశించిపోవుట తనకు ఇష్టము లేదు కనుక తన శాశ్వతమైన ప్రేమను బట్టి మనందరి కోసరము కల్వరి సిల్వలో తన యవ్వన రక్తమును కార్చి తన ప్రాణము పెట్టిన దేవుడు, తన ప్రేమను, శాశ్వతమైన ప్రేమను చూపించిన దేవుడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఇలాంటి ప్రాణత్యాగము ఎవరు చేయగలరు? మనుషులైన వారు ఏమాత్రము కూడా చేయలేరు. చివరికి తను సృష్టించిన తన బిడ్డలమైన మన కోసరము తన యొక్క యవ్వన రక్తమును కల్వరి సిల్వలో కార్చి ఉన్నాడు. మన కొరకే ఆయన సిలువ వేయబడ్డాడు. మన కొరకే ఆయన నలుగగొట్టబడ్డాడు. మన కొరకే తన ప్రేమను, శాశ్వతమైన ప్రేమను చూపించి మన కొరకే మరణించి ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. అయితే ఈ లోక సంబంధమైన ప్రేమ ఉన్నదే, ఆ ప్రేమను ఒక్కసారి చూసినట్లయితే మనుషులైన వారు మనలను ప్రేమించే ప్రేమ అశాశ్వతమైనది. ఇప్పుడు ప్రేమిస్తున్నట్టుగా మన ముందు నటిస్తారు, కానీ ఆ ప్రేమ మన ధనమును చూసో, మన ఆస్తిని చూసో, మనకున్నటువంటి పేరు ప్రతిష్టలను చూసో మనలను ప్రేమిస్తారు. కానీ మనము వెనుదిరిగిన వెంటనే వారు ఆ ప్రేమను మరిచిపోతారు. అది అశాశ్వతమైనది. అది ఏమాత్రము కూడా మనలను ప్రేమించే శాశ్వతమైన ప్రేమగా లేదు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభునామములో మిమ్ములను వేడుకొనుచున్నాను. ఈ లోకములో మనుషులు చూపించే ప్రేమ శాశ్వతమైనది కాదని
ప్రభు అయిన క్రీస్తు వారు మాత్రమే చూపించే ప్రేమ శాశ్వతమైనదని మనము తెలుసుకోవాలని మిమ్ములను వేడుకొనుచున్నాను. కాబట్టి ప్రభు అయిన క్రీస్తు వారు సెలవిస్తున్నారు ఆయన స్వయముగా, నేను శాశ్వతమైన ప్రేమతో మిమ్ములను ప్రేమించుచున్నాను కనుక మీ ఎడల శాశ్వతమైన కృపను చూపుచున్నానని ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేస్తున్నారు. కాబట్టి మనమందరము క్రీస్తులో నిలిచి ఉండాలి. ప్రభు అయిన క్రీస్తు వారిని మనము కూడా ప్రేమించాలి. ప్రభువారు చెప్పి ఉన్నారు, నేను శాశ్వతమైన ప్రేమతో మిమ్ములను ప్రేమించుచున్నాను కనుక నన్ను ఎవడైతే ప్రేమిస్తాడో వాడిని నేను ఆస్తికర్తగా చేస్తానని ప్రభు అయిన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.